కార్యారంభము కంటే ఏది ముఖ్యం, ఏది మేలు? ప్రారంభంలో అబ్బా నేను అంత ప్రార్థన పర్రునండి, అంత ప్రార్థన పర్రాలనండి చెప్పుకోవడం కాదు. దానిని మరి కొనసాగిస్తున్నావా? మంచి పోరాటము పోరాడాను, నా పరుగు అక్కడ దాకా రావాలి మనం. ఓకే, నేను పలానా సంవత్సరంలో అంత ప్రార్థన, మరి ఇప్పుడు అబ్బే ఎండిపోయింది పాత్ర, ఎండిపోయింది. బీరకాయ ఎండిపోతే ఎలా ఉంటుంది? కూర వండుకోవడానికి ఉపయోగపడుతుందా? పోనీ ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుందా? తీసుకెళ్ళి ఎర్రగొట్టి ఎక్కడ వేస్తావు? అబ్బా చాలా కాస్ట్లీ అండి. కాస్ట్లీ అయితే నాకే ఎండిపోయింది ఎందుకు? చాలామంది ప్రార్థనా జీవితాలు కూడా ఎండిపోయినాయి. ఒకప్పుడు ఉంది, ఇప్పుడేది? కంటిన్యూ చేయి. ఎప్పటి వరకు అంటే చివరి సొలొమోను అది చేయలేపాడు, అదే అంతే. కానీ మోకాళ్ళు వేసి మొదటి దేవాలయం కట్టినప్పుడట ఆ దేవాలయంలో అతడు మోకరించి ప్రార్థన చేస్తానంట, దేవుని మహిమ దిగిందంట. హల్లెలూయా. ప్రార్థన ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు పరిమితం చేయకు. బతుకున్నంత వరకు, ఊపిరున్నంత వరకు ప్రార్థన ఆగకూడదు. హల్లెలూయా. డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు తన దేశాన్ని విడిచిపెట్టి, ఇంగ్లాండ్ దేశాన్ని విడిచిపెట్టి ఆఫ్రికా దేశానికి వెళ్ళి మోకాళ్ళ మీద ఆఫ్రికా దేశాన్ని అంతా దున్ని పడేశాడు. అంతే, మోకాళ్ళ మీద దున్ని పడేశాడు. ఆ యొక్క ఆఫ్రికా దేశంలో అందరూ నరమాంస భక్షకులు అయితే వాళ్ళని ఇలా కదిలిస్తే చాలు చంపేస్తారు, తినేస్తారు. బతికుండంగానే చక్కని మిఠాయిల కొరుకు తినేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ జీవితంలో వెలుగు రప్పించి, మారు మనసు రప్పించి బ్రతుకును మార్చగలిగింది అతని మోకాళ్ళ ప్రార్థనే. హల్లెలూయా. అద్భుతమైన విషయం చెప్పనా? అతని మీద చెడు పత్రికలు రాయాలని, చెడు వ్యాసం ఒకటి రాయాలని ఒక న్యూస్ పేపర్ జర్నలిస్ట్ వచ్చాడట. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ చేయాలి, ఈయన ఆఫ్రికా దేశానికి వచ్చి ఏం చేస్తున్నాడో చూడాలని ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో అక్కడికి వచ్చాడట. అప్పుడు దైవజనుడు ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడట. అందరూ అన్నారట, సార్ ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు కాసేపు వెయిట్ చేస్తారా? సరే వెయిట్ చేస్తానులే అని చెప్పి పావు గంట, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు వెయిట్ చేశారు. ఆయనకు వచ్చి చెప్పారు, సార్ మీ కొరకు జర్నలిస్ట్ వస్తాను కూర్చోమని అన్నారట. ఆ మోకాళ్ళ మీదే ఆయన ప్రార్థిస్తున్నాడు. సాయంత్రం అయినా బయటకు రాలేదట. అప్పుడు ఆయన విసుక్కుంటున్నాడు, ఎంతసేపు అండి, ఇంతసేపు కూర్చోబెట్టారు, ఆయన బయటకు రాడు, ఒకసారి పిలవండి అంటే ఆయన వెనకాలన్న దేవుని బిడ్డలు వెళ్ళి, అయ్యా ఇంకా మరి వెయిట్ చేస్తున్నాడని ఇలా కదిపేసరికి అలా కుప్పకూలిపోయాడు డేవిడ్ లివింగ్స్టన్. అలాగే పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మోకాళ్ళతో ప్రారంభించాడు, మోకాళ్ళతో ముగించాడు సేవ. అది చూసి ఆ కరడుగట్టిన వ్యక్తిలో మార్పు వచ్చింది. అతని పరిచర్యను గమనించి రీసెర్చ్ చేసి మరి డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఒక గొప్ప